వెల్కమ్ టు సాలిడ్ టీవీ. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్. అత్యధిక పారితోషికం తీసుకునే సినీ తారల్లో ఆమె ఒకరు. ఆమె పేరే నయనతార. సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన ఆ అమ్మడు తెలుగు, తమిళ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే నయనతార 100 కోట్లు ఇచ్చినా ఓ హీరోతో నటించనని ముఖం మీదే చెప్పేసిందట. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ సీనియర్ బ్యూటీ ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత నయనతారకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం కేజీఎఫ్ స్టార్ యశ్ తో కలిసి టాకీస్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం పాన్ ఇండియా అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ వివరాలు చాలా గుప్యంగా ఉంచారు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి నటిస్తున్నారని సమాచారం. మలయాళ గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార పాత్ర చాలా ముఖ్యమైనదని తెలుస్తోంది. జవాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నయన్ ఈ మూవీ తర్వాత తన పారితోషికం మరింత పెంచుతుందని టాక్. అయితే ఓ హీరోతో అసలు నటించను అని చెప్పేసిందట. అతడు మరెవరో కాదు, శరవణన్. ది లెజెండ్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. 2022లో విడుదలైన ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. అయినా తన సినిమాలో నయనతారను కథానాయికగా తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడట. కానీ నయన్ అందుకు ఒప్పుకోలేదు. నయనతారకు బదులు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా శర్వణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపిక పడుకునే, ఆలియా భట్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు. కానీ 100 కోట్లు ఇచ్చినా అతడి పక్కన నటించనని నయన్ చెప్పినట్లు వార్తలు నెట్టింట హల్చల్ అవుతున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు నయన్ స్పందించలేదు.